కావ్య మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటుంది. రాజు కావ్య పక్కనే కూర్చొని కావ్యాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే కావ్య రాజు ఛాయ్ చూసి, ఏంటో శ్రీవారు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు, ఈరోజు ఆట పట్టిస్తాను చూడు అనుకొని, ఏంటి శ్రీవారు గారు ఏం చేస్తున్నారేంటి అని అంటుంది కావ్య. రాజు అంటున్నాడు, ఏం లేదు కావ్య, నేనేం చేయట్లేదు అని అంటున్నాడు రాజు. కావ్య అంటుంది, ఏంటి మొక్కల ఛాయ్ చూసి ఆనందపడుతున్నావా అని అంటుంది కావ్య. రాజు అయితే, అవును కావ్య, మొక్కల ఛాయ్ చూసి ఆనందపడుతున్నాను, నేచర్ని చూసి సంతోషిస్తూ ఉన్నాను అని అంటున్నాడు రాజు. నేచర్ని చూస్తూ సంతోషపడుతున్నప్పుడు ఈ సంగీతం ఎందుకు అని అంటుంది కావ్య. సంగీతం వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని అంటున్నాడు రాజు. ఇక కావ్య అయితే, ఏంటి అలాగే చూస్తున్నావు, ఏం చూస్తున్నావేంటి అని అంటుంది కావ్య. నేనేం చూడలేదని చెప్తుంటే మళ్ళీ ఏం చూస్తున్నావు అంటున్నావేంటి అని అంటున్నాడు రాజు. మీరు చూస్తున్నారని నేను మిమ్మల్ని చూస్తున్నానులే, అబద్ధాలు చెప్తున్నారు, మీరేదో జెంట్ల్మెన్ అనుకున్నాను, కానీ ఇలాంటి వారు అని అనుకోలేదు నేను ఎప్పుడు, మీరు నా నడుము చూస్తున్నారు అని అంటుంది కావ్య. ఇక రాజు అయితే, ఏంటి నువ్వు చెప్పేది, ఏంటే నువ్వనేది అని అంటున్నాడు రాజు. కావ్య అంటుంది, ఏంటి మళ్ళీ ఏమి ఎరగనట్టే అంటున్నావు, నువ్వు చూసిందే కదా నేను చెప్తున్నాను అని అంటుంది కావ్య. ఇక రాజు అయితే, దీనికి సైట్ కొడుతున్నట్టు దీనికి తెలిసేది ఎలా భగవంతుడా, నా పెళ్ళానికి సైట్ కొడుతున్నానని నేను ఎలా తెలిసేలా చెయ్యాలి, దీన్ని నన్ను అర్థం చేసుకునేలా చేయి స్వామి అని అనుకుంటూ ఉంటాడు రాజు. ఇంకా వీళ్ళు ఇలా ఉండగా కనకం ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంకా అప్పు బయటికి వెళ్ళాలని బయలుదేరుతుంది. కనకం అంటుంది, అప్పు ఎక్కడికి అని అడుగుతుంది కనకం. అప్పు అంటుంది, నేను బయటికి వెళ్తున్నాను అని అంటుంది. బయటకంటే ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడుగుతుంది కనకం. అప్పు అంటుంది, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్ను ఎప్పుడు ఇలా అడగలేదు నువ్వు అని అంటుంది అప్పు. కనకం అంటుంది, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళాలి అని అంటుంది కనకం. అప్పు అంటుంది, బయటికి వెళ్తున్నది అప్పుడు నేనే, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటుంది అప్పు. కనకం అంటుంది, నువ్వు బయటికి వెళ్ళనాటికి వీల్లేదు అని అంటుంది కనకం. అప్పు అంటుంది, నేను బయటికి వెళ్ళి నా భవిష్యత్తు ఏందో నేను ఆలోచించుకోవాలి, నేను చూసుకోవాలి కదా, బయటికి వెళ్ళకుంటే ఎలా అని అంటుంది అప్పు. కనకం అంటుంది, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళనాటికి వీల్లేదు, ఇంత జరిగా కూడా నువ్వు బయటికి వెళ్తుంటే నేను చూస్తూ కూర్చోమంటావా అని అంటుంది కనకం. అప్పు అంటుంది, చూస్తూ ఎందుకు ఉండాలి, నువ్వు ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉండు, నన్నే చూస్తూ కూర్చో ఉండమని నేను చెప్పానా అని అంటుంది అప్పు. ఆ మాటతో కనకానికి కోపం వచ్చి పళ్ళు రాలగొడతాను, ఏమనుకుంటున్నావేంటో, ఎటకారంగా మాట్లాడావంటే, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారో విన్నావు కదా నువ్వు, అందరి ముందు మా పరువు తీయాలి అని అనుకుంటున్నావా అని అంటుంది కనకం. అప్పు అంటుంది, వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని మన పని మనం చేసుకోకుండా ఇంట్లోనే కూర్చోమంటావా అని అంటుంది అప్పు. కనకం అంటుంది, అది కాదప్పు, నలుగురు మిమ్మల్ని నానా మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అని అంటుంది కనకం. అప్పు అంటుంది, అమ్మా నీలాగా నీ బిడ్డలు కష్టపడకూడదని నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు, అందుకే మా పని మేము చేసుకోవాలి కదా, మా కష్టం మేము చేసుకోవాలి కదా అని అంటుంది అప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పని చాలు, ఇన్నాళ్ళు ఎలగబెట్టింది చాలు, మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను, గుట్టుగా నువ్వు అత్తారింటికి వెళ్ళి కాపురం చేసుకో అని అప్పుతో చెప్తుంది కనకం. అప్పు అంటుంది, నన్ను కనిపెంచిన నా తల్లిదండ్రులే నన్ను ఏ పని చెయ్యొద్దు అని అంటున్నాడు, రేపు నన్ను చేసుకునేవాడైనా నా ఇష్టాలు తెలుసుకొని నేను అనుకున్న పని చేయనిస్తాడా అని అంటుంది అప్పు. కనకం అంటుంది, ఏమయ్యా అప్పు అన్ని మాటలు అంటుంటే బొమ్మలకి రంగులు వేసుకుంటూ కూర్చో ఉన్నావు, కానీ నీ కూతుర్ని ఒక్క మాట అంటున్నావా అని అంటుంది కనకం. ఇక అప్పు తండ్రి అంటున్నాడు, కనకం నీ మాటల్లో బాధ్యత ఉంది, అప్పు మాటల్లో న్యాయం ఉంది, ఇద్దరు మాటలను కరెక్ట్గా ఉన్నప్పుడు నేను ఎవరి పక్క మాట్లాడమంటావు అని అంటున్నాడు అప్పు తండ్రి. అప్పు అంటుంది, అమ్మా నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, అందుకే నేను బయటికి వెళ్తున్నాను, నేను కష్టపడి ఎలాగైనా ఆఫీసర్ని కావాలి అని అంటుంది అప్పు. ఇక కనకం అంటుంది, అప్పు ఈ